హలో అండి. ఈరోజు ఆరోగ్యానికి మంచిదైన ములక్కాడలతో మంచి కూర, అది నువ్వులు కాంబినేషన్తో. నువ్వులు ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఎన్నో ఉన్నాయి దానిలో. అలాగే ములక్కాడలో కూడా ములగాకులో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల విటమిన్స్, పోషక పదార్థాలు అన్నీ కూడా ములక్కాడలో కూడా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్తో తింటే కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఫ్రెష్గా ఉన్న ములక్కాడలు తీసుకుని ఈ సైజు ముక్కలు ఇలా కడిగి చక్కగా కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోండి. ఆ పై తోలు కూడా తీయవసరం లేదండి. లేతకాయలు అయితే చక్కగా ఉడికిపోతాయి. బయట తెచ్చుకున్న మంచి లేత వేయించి తెచ్చుకోండి. ఇలా ఆయిల్లో కొంచెం పోపు దినుసులన్నీ వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పోపులో వేసుకుంటే ఇంకా మంచిది. నేను ఒక సెకండ్ మిస్ అయ్యి తర్వాత వేసాను అనమాట. కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. ప్రతి ముద్దలో కూడా వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. అలాగే కొంచెం వేగిన తర్వాత ఈ ములక్కాడ ముక్కలు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ వేస్తే తొందరగా మగ్గుతుంది ఉప్పు వేసినందువల్ల. అలా వేయించేసేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసేసి మీడియం సగం మీద పెడితే చక్కగా మగ్గుతుంది. తక్కువ నూనెతో తొందరగా మగ్గుతుంది, లేకపోతే నూనె ఎక్కువ వాడాల్సి వస్తుంది. అది మీ ఇష్టం. అది అలా మూత పెట్టడం వల్ల దానిలో ఉన్న మాయిశ్చరైతోనే చక్కగా మొక్క మగ్గిపోతుంది. ములక్కాడ మొక్క ఇలా డ్రై ప్యాన్లో మీకు కావాల్సిన మిరపకాయలు, మీ కారాన్ని బట్టి, మీ కూరకు మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇవైతే ఘాటుగా ఉన్నాయి, అందుకని చెప్పి నేను తక్కువ ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు సగపడి వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకోండి. ఎందుకంటే ముందే నువ్వులు వేసేస్తే మాడిపోతాయి. ఎండుమిరపకాయ వేగితేనే మీకు మంచి కమ్మని సువాసన, రుచి బాగుంటుంది. ఇలా చక్కగా ఎర్రగా వేయించేసి తీసి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. ఒక స్పూను జీలకర్ర, ఇవి ఏవి కూడా అంచనాగా వేసేసుకోండి. నువ్వుల పొడి ఎంత ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ వేసుకుంటే వెగట వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుని, ఇందాక నువ్వుల పొడి మాత్రం మరీ మెత్తగా కాకుండా, మెత్తగా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా పల్స్లో పెట్టేసి మిక్సీని, గ్రైండర్ని మనం పల్స్లో పెట్టేసేసి అలా 2-3 సార్లు చేస్తే చక్కగా నలుగుతుంది. ఇప్పుడు మొక్క మగ్గిపోయింది. ఈ పొడి అంతా కూడా ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకేదైనా కూరలకైనా వాడుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే నువ్వులు వేసిన తర్వాత, నువ్వులు పొడి వేసిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది గ్రేవీ అంతా. మళ్ళీ మనకు కలుపుకోవడానికి ఉండాలి. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవారు ఉల్లిపాయ తరుగు ఎక్కువ వేసుకోండి, అప్పుడు బాగా గ్రేవీ వస్తుంది. మేమైతే ముక్కలు ఎక్కువ, గ్రేవీ తక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తగ్గించేసాను. అలాగే నువ్వుల పొడి వేసేటప్పటికండి మంచి టేస్ట్ వస్తుంది. మిరపకాయలు అన్నీ వేసి కొడతాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే పాలల్లో నువ్వుల పొడి వేసి కలిపినా ఇంకా బాగుంటుంది.